హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధు తెలుగు గేమర్. గాయ్స్, ఈరోజు నేను ముందుకు మళ్ళీ ఇంకో అద్భుతమైన మైన్ క్రాఫ్ట్ ఎపిసోడ్తో అయితే వచ్చాను. ఈరోజు మనం మైన్ క్రాఫ్ట్లో మైనింగ్ అయితే చేయబోతున్నాం. ఇది ఎపిసోడ్ 2 గైస్. ఎపిసోడ్ 1 ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి, మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఇక ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ. ఇప్పుడు మనం హెడ్ చేస్తామండి మైన్క్రాఫ్ట్లో మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు నా ఇల్లు అయితే చూపిస్తాను పదండి. ఇది నా ఇల్లు. ఆగండి, బయట స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, అదే స్పైడర్. ఓకే, స్పైడర్ని వేస్తాం పదండి, లోపలికి వెళ్ళి అయితే చూపిస్తా. ఇది సీక్రెట్ చెస్ట్ గైస్, కానీ ఇందులో సీక్రెట్ ఎటు ఉండదు, అదే మ్యాజిక్. ఓకే, ఇది వచ్చేసి మన క్రాఫ్టింగ్ టేబుల్ గైస్. ఇది మనం రోజు పడుకునే బెడ్. ఇది ఫర్నెన్స్ గైస్. దీన్ని ఫర్నెన్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో పొయ్యి అంటారు. ఓకే, ఇది లోపల ఓవరాల్ లుక్ అయితే మన ఇంటిది. బయట నుంచి అయితే చూపిస్తా, మొత్తం అన్ని దిక్కుల నుంచి చూపిస్తా. బయటకు వెళ్ళి చూపిస్తాను మొత్తం. ఇదైతే ఫ్రంట్ లుక్ గైస్. ఇంకా మొత్తం సైడ్లు గట్ట అన్నీ చూపిస్తా. బ్యాక్ లుక్ మొత్తం టార్చెస్ అయితే పెట్టాను మొత్తం అన్నీ. ఓకే, ఇప్పుడు మనం మైనింగ్కి వెళ్ళిపోదాం పదండి. మనం కేవ్ ఎత్తుకు. ఇక్కడ క్రేఫర్ అయితే ఉంది, ఇంటి దీని దూరంగా దించా. అబ్బా, పెద్ద కన్నం అయితే పెట్టింది మన ఇంటి దగ్గర. ఓకే పదండి, మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం. మొన్న ఎపిసోడ్ 1లోని ఐరన్ అయితే మైన్ చేశాను కదా, అక్కడికైతే వెళ్దాం. ఇదే ఇక్కడికి ఏముంది, ఇక్కడ కొంచెం గాయస్, ఇక్కడైతే స్టార్టింగే మనకి ఐరన్ అయితే దొరికింది. ఐరన్ అయితే మొత్తం మైన్ చేసేస్తా. మొత్తం అయితే మైన్ చేస్తా. ఓకే, ఇప్పుడు కొంచెం కిందకి వెళ్ళి చూద్దాం, కింద ఏటైనా దొరుకుతాయేమో చూద్దాం. ఇక్కడ టార్చ్ అయితే పెట్టుకుంటా, మొత్తం టార్చెస్ పెట్టుకుంటా. ఇక్కడ కింద ఇక్కడ కోల్ అయితే దొరికింది, కోల్ అయితే మైన్ చేసేస్తా. ఇక్కడ కూడా కోల్ ఉంది, కొంచెం కోల్ అయితే మైన్ చేసేద్దాం. టార్చ్ పెట్టుకుందాం. బాణాలోడు ఎక్కడి నుంచో కొడుతున్నాడు గైస్. ఇదిగోండి బాణాలు ఎక్కడి నుంచో కొడుతున్నాడు, కానీ ఎక్కడి నుంచో తెలియట్లే. ఎక్కడి నుంచి కొడుతుండో కనిపించట్లే. నాట్ కనబడింగ్ మ్యాన్, కనబడట్లే. ఇక్కడ ఎక్కడ లేడు బాణాలోడు. చీకటి చాలా బ్లాక్గా ఉంది గైస్. జోక్ వేసాను గైస్, కొంచెం నవ్వండి. ఓకే, ఇక్కడ మొత్తం నాకు ఏటు కనిపించట్లే. కింద జాంబీ అయితే ఉన్నాడు, కిందన ఒక జాంబీ అయితే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ కోల్ అయితే ఉంది, కోల్ అయితే మైన్ చేసేస్తాను నేను. మొత్తం కోల్ అయితే తీసుకుందాం, మొత్తం మైన్ చేద్దాం. ఇక్కడ పక్కన లెదర్ కూడా ఉంది, లెదర్ కూడా తీసుకుందాం, దేనికైనా పనికి వస్తుంది కదా. లెదర్ కూడా కొంచెం తీసుకుని ఒకసారి కిందకి దిగైతే చూద్దాం, కింద నేటను ఉన్నాయేమో. కోలు ఇక్కడ కూడా కోల్ ఉంది, కోల్ తీసుకుందాం. కోల్ చాలానే ఉంది ఇక్కడ, బాగా ఉంది కోలు. ఫస్ట్ కోల్ అయితే మొత్తం తీసుకుందాం. మొత్తం కోల్ అయితే తీసుకొని బాగానే లోడ్ చేశారు ఇక్కడ కోల్. ఇక్కడ ఇంకా ఉందా? సూపర్ గాయస్, ఇంకా బోల్డ్ కోల్ అయితే ఉంది ఇక్కడ. ఒకసారి కిందకి దిగి అయితే చూద్దాం, కిందకి దిగి చూద్దాం. కిందకైతే వచ్చినట్టున్నాం.
పైకి ఎక్కడానికి రూట్లు గట్ట. ఓకే, అక్కడైతే ఐరన్ ఉంది. ఐరన్ అయితే మొత్తం ఐరన్ ఒకటే దొరికిందా? నేనేదో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా అని అనుకుని వచ్చాను కిందకి. ఒక ఐరన్ అయితే దొరికింది. కిందకి దిగుదామా వద్దా? కిందకి దిగుదాం పదండి కింద. ఓకే, ఇక్కడైతే ఐరన్ అయితే ఉంది బోల్డే. ఐరన్ మైన్ చేద్దాం. ఏడు గైస్ వీళ్ళందరూ ఇలా చుట్టుముట్టేశారు. వేరంగా ఇక్కడ ఐరన్ అయితే మైన్ చేసేద్దాం. వేరంగా ఐరన్ మైన్ చేద్దాం. మొత్తం ఐరన్ అంతా మైన్ చేసి క్రేప్ పేలుతుండు. వేరంగా వెళ్దాం ఇక్కడ నుంచి. మళ్ళీ పోతే ఐరన్ మొత్తం పోద్ది. వేరంగా వెళ్ళాలి ఇక్కడ నుంచి. వేరంగా ఓకే, వేరంగా పైకి అయితే వెళ్ళిపోతాను నేను ఇప్పుడు. పైకి వేరంగా పైకి వెళ్తా. పైకి కింద ఇంకేటైనా ఉన్నాయేమో చూద్దాం. ఆగండి చూద్దాం. కింద ఇంకేట్లు లేనట్టు ఉన్నాయి. పదండి వేరంగా పైకి వెళ్దాం. అమ్మా, మళ్ళీ నేనైతే వచ్చాను కేవ్లోకి. అయితే వచ్చా. మళ్ళీ దూరుతున్నాను కేవ్లోకి. క్రీపర్. ఓకే, డ్యామేజ్ ఇటు అవ్వలేదు. వేరంగా ఇక్కడ ఐరన్ ఇందాక చూసాం కదా, కొంచెం తీసుకుని వెళ్ళిపోదాం. ఇంకా బోల్డ్ ఉంది ఇక్కడ. వేరంగా తీసుకోవాలి. వేరంగా జాంబీ ఇదేంటి డ్యాన్స్ వేస్తుంటే చిన్న డ్యామేజ్ కూడా అవ్వట్లే. వేరంగా ఐరన్ మొత్తం తీసేయాలి. ఓకే, ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ ఇంకేటైనా ఉన్నాయేమో చూద్దాం. ఆగండి. ఇంకా ఐరన్. ఓకే, ఇక్కడ ఐరన్ అయితే ఉంది. వేరంగా తీసుకోవాలి ఐరన్. మళ్ళీ జాంబీస్ కట్టు వచ్చేస్తున్నాయి అన్నీ. వేరంగా ఐరన్ తీసుకోవాలి. వేరంగా ఐరన్ తీసుకొని జాంబీస్ వస్తాయి గైస్. వేరంగా వీటిని వేసేయాలి. జాంబీస్ వస్తాయి. ఓకే, మొత్తం అయితే మైన్ చేసేస్తాను నేను. మొత్తం మైన్ చేసేద్దాం. ఐరన్ మొత్తం తీసి బయలుదేరదాం ఇక్కడి నుంచి. ఇంకెక్కడైనా ఐరన్ ఉంటే తీద్దామా? అబ్బా, ఇక్కడ కొంచెం ఉంది ఐరన్. ఇక్కడ ఒకటే ఉంది, పర్లే. ఇక్కడ కొంచెం కోల్ ఉంది. ఓకే, ఇక్కడ కొంచెం కోల్ ఉంది. కోల్ తీసుకుందాం. కొంచెం తీసుకొని బయలుదేరుద్దాం. ఇంకా ఇక్కడ ఉంది కోల్. సూపర్. బాణాలోడు కూడా వస్తాడు. ఇప్పుడు మనం వేరంగా పైకి అయితే వెళ్దాం. వేరంగా పైకి అయితే వెళ్ళాలి. వేరంగా పైకి. ఓకే, వేరంగా పైకి అయితే వస్తాము. ఓకే, ఇంకా కిందన బోల్డ్ ఉంది. రాబోయే ఎపిసోడ్స్లో మళ్ళీ వెళ్దాం. ఇక్కడ కొంచెం లెదర్ అయితే ఉంది. లెదర్ తీసుకుంటా, కొంచెం పనికి వస్తుంది. కొంచెం లెదర్ అయితే తీసుకున్నా. లెదర్ అయితే వచ్చింది. సూపర్. కిందన గట్ట ఏటు కనిపించట్లేదు నాకు. కిందన గట్ట ఏటు లేనట్టున్నాయి. మొత్తం అంతా చాలా పెద్దగా ఉంది గైస్. ఇంకేదైనా ఎపిసోడ్లో ఎక్స్ప్లోర్ చేద్దాం, వేరే ఎపిసోడ్స్లో. ఓకే, నైట్ అయిపోయింది. మనం ఇప్పుడు వేరంగా వెళ్ళాలి మన ఇంటికి. వేరంగా వెళ్ళి పడుకుందాం. మన ఇంటికి వేరంగా వెళ్దాం. ఆగండి, బయట వర్షం కూడా పడుతుంది. అది సూపర్. స్కెల్టన్. వేరంగా వెళ్ళాలి ఇక్కడి నుంచి. బాణాలు వేరంగా ఇక్కడి నుంచి వెళ్దాం. మన ఇల్లు మెరుస్తుంది రాత్రిపూట. మన ఇల్లు మెరుస్తుంది వేరంగా. అది లోపలికి వెళ్ళి పడుకుందాం. అబ్బా, ఓకే, ఈరోజు కూడా బాగా అయిపోయింది. ఫుడ్ అయితే హంగర్ పెంచుకుందాం. 35 ఐరన్ అయితే వచ్చింది గైస్. సూపర్. 35 ఐరన్ అయితే వచ్చింది. ఈ ఐరన్ మొత్తం కరిగించేద్దాం. ఐరన్ ఆర్మర్ చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్స్కి పనికి వస్తుంది. ఐరన్ ఆర్మర్ చేసుకుంటా. నెక్స్ట్ ఎపిసోడ్స్కి పనికి వస్తుంది. ఓకే, ఆగండి. మన ఇంటికి నేను గ్లాసెస్ పెడదాం అనుకుంటాను. శాండ్ కొంచెం కలెక్ట్ చేసుకొని గ్లాసెస్ పెడదాం మన ఇంటికి. గ్లాసులు, విండోస్ పెడదాం. మొత్తం అయితే కలెక్ట్ చేసేస్తున్నా.
ఓకే 16, 17, 18, 19, 20. ఓకే పదండి, చాలు కలెక్ట్ చేసింది. వెళ్ళి ఇప్పుడు కొంతసేపు అది ఐరన్ పక్కనెట్టి శాండ్ పెడదాం, దాని లోపలి గ్లాస్ తయారవుతుంది మనకి. ఐరన్ ఆర్మర్. ఓకే మనమైతే ఐరన్ ఆర్మర్ తయారు చేద్దాం. పికాక్స్, ఐరన్ 12 రెడీ అయ్యింది. మన చెస్ట్లో ఇంకెంత ఉంది? ఐరన్ 7 ఐరన్ అయితే ఉంది మన చెస్ట్లోని. ఇప్పుడు మనం బయటికి కింద కూర్చుని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఐరన్ మొత్తం తీసి దాంట్లో శాండ్ పెడతాను. ఇప్పుడు నేను గ్లాస్ రెడీ అయ్యాక గ్లాస్ అయితే ప్లేస్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది ఆర్మర్ చేసుకుందాం. మన దగ్గర ఇంకా 7 ఉంది కదా, అది కూడా తీసుకొని ఆర్మర్ చేద్దాం. ఆర్మర్ చేసుకుందాం. ఓకే ప్యాంట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకొంచెం ఐరన్ కావాలి. గ్లాస్ అయింది, గ్లాస్ 3 అయితే అయింది. ఆర్మర్ వేసుకుందాం మనం. ఓకే ఆర్మర్ అయితే వేసుకున్నాను నేను. నెక్స్ట్ గ్లాస్ అయితే 5 వచ్చింది గ్లాసు. ఇప్పుడు ఇక్కడ ఒక కన్నా, ఇక్కడ ఒక కన్నా పెడదాం. నెక్స్ట్ ఇటు ఒక గ్లాస్ పెడదాం. ఇక్కడ ఒక గ్లాస్, ఇక్కడ ఒక 3 తీద్దాం. ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3 గ్లాసు. అలా దాన్ని స్ట్రైట్గా అండ్ ఇప్పుడు దీని స్ట్రైట్గా ఒక 3 పెడదాం. ఓకే దీని స్ట్రైట్గా ఒక 3 గ్లాస్ పెడదాం. ఇక్కడ కొంచెం. ఓకే ఇప్పుడైతే గ్లాస్ పెట్టేద్దాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే గ్లాస్ అయితే పెట్టేసా. మొత్తం అయితే ఇదే. ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.